నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై నిర్ణయం. రెండో జాబితాపై టీడీపీ జనసేన కసరత్తు, ఈ నెల 14న మరో లిస్టు విడుదల. విజయవాడలో సీఎం జగన్ పర్యటన, రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్కుకు ప్రారంభోత్సవం. ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరం, మాజీ ఐపీఎస్ అధికారి పాత్రపై ఆరా. అహ్మదాబాద్లో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. ఎవరికి ఎన్నెన్ని సీట్లో లెక్కలు తేలాయి. ఇక అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మొదటి విడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ సెకండ్ లిస్టుపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 14న రెండో జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రెండో విడతలో 20 నుంచి 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. 7-8 లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన కూడా రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. సుమారు 6-7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. అనంతరం కూడా ఇటు పార్టీ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అయితే గనక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించినటువంటి టీడీపీ ఇప్పుడు రెండో జాబితాపై కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక 50 సీట్ల వరకు కూడా ఇప్పుడు టీడీపీ అనేది రెండో జాబితా కావచ్చు, అదే విధంగా మూడో జాబితా కావచ్చు, ఈ 50 సీట్లు మిగిలిన 50 సీట్లు కూడా ఇటు ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు రెండో జాబితాలో అయితే కనుక 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు బరిలో దిగే అభ్యర్థులను అయితే కనుక ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ఇక జనసేన బీజేపీ నుంచి సైతం కూడా ప్రకటించే విధంగా కూడా ఇటు జనసేన పవన్ కళ్యాణ్ సైతం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క జాబితాలో దాదాపు 6 అసెంబ్లీ స్థానాలని ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సీట్ల వ్యవహారాలు అనేది కూడా ఒక కొలికి రావడంతో ఇటు టీడీపీ ముఖ్యంగా అయితే గనక అసెంబ్లీ స్థానాలపై కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంటు స్థానాలను సైతం కూడా ప్రకటించే విధంగా కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే పార్లమెంటు స్థానాలు 17 పార్లమెంటు స్థానాలు అయితే కనుక టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక దృష్టి పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక జనసేన అదేవిధంగా బీజేపీ సైతం కూడా ఉమ్మడిగా దాదాపు 6 బీజేపీ అయితే కనుక రెండు గనక జనసేన అభ్యర్థులను అయితే గనక పోటీ చేయబోతా ఉంది. మొత్తంగా 8 మంది లోక్సభ సభ్యులను అయితే గనక ఇటు జనసేన బీజేపీ ప్రకటించబోతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే గనక ఇది ఒక పొత్తులో భాగంగా ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రెండో జాబితా అయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన అయితే కనుక ప్రకటించబోతా ఉన్నారు. 25 స్థానాలకు కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నట్టు కూడా జాబితా అనేది కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం భేటీ కానుంది. సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలుపైన చర్చిస్తారని సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేడు సోదాలు చేస్తోంది. ఉగ్రవాదుల, గ్యాంగ్స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్లో భాగమయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్, డ్రగ్స్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కు చెందిన 4 ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యుఏపిఏ చట్టం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ దర్యాప్తు చేసి జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాత్రపై ప్రణీత్ రావును విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రణీత్ రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రైవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు అరెస్ట్ను ఆయన కుటుంబ సభ్యులు తప్పుపట్టారు. కాగా పంజగుట్ట పోలీసులు మాత్రం ప్రణీత్ రావును తాము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాత్రపై ప్రణీత్ రావును విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రణీత్ రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రైవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు అరెస్ట్ను ఆయన కుటుంబ సభ్యులు తప్పుపట్టారు. కాగా పంజగుట్ట పోలీసులు మాత్రం ప్రణీత్ రావును తాము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ జరుగుతోంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే మాజీ డీఎస్పీ ఎస్ఐబి సంబంధించిన ప్రణీత్ రావును ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కస్టడీలోకి కూడా తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము ప్రణీత్ రావును నిన్ననే ఒక సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో కూడా పూర్తిగా అదుపులో కూడా తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. రహస్య ప్రాంతంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మాత్రము తాము ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా పంజగుట్ట పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రము అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది, రిమాండ్కి తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రణీత్ రావు సంబంధించి కూడా రహస్యంగా విచారణ కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అంతేకాకుండా హార్డ్ డిస్క్లకు సంబంధించి పూర్తిగా ధ్వంసం చేయడము, ఇలాంటికి సంబంధించిన పూర్తిగా ఇందులో ప్రణీత్ రావును విచారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా లోతుగా విచారించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రణీత్ రావును మాత్రము చాలా రహస్యంగా విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము గత ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర రాజకీయ నాయకులకు సంబంధించి వారి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అంతేకాకుండా వారితో పాటు ఎవరెవరు టచ్లో ఉంటారో, అంతేకాకుండా వారు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు, ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలపైన కూడా పూర్తిగా నిఘా పెట్టారు. ఇటు హైదరాబాద్ కేంద్రంగా పూర్తిగా ఇతర జిల్లాల్లో కూడా సపరేట్గా ఇంటర్నెట్ సాయంతో ఒక సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా పూర్తిగా చేసినట్లుగా ఇప్పటికే ఎస్ఐబికి సంబంధించిన అధికారులు కూడా గుర్తించారు. అయితే గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5 టీమ్స్గా ఫామ్ అయినట్లుగా తెలుస్తుంది. 5 టీమ్స్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము సిఐడికి లేదా సిట్కి బదిలీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన విధానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రణీత్ రావు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, ఎస్ఐపిలో ఇన్స్పెక్టర్ నుంచి ఒక్కసారిగా డిఎస్పీ ప్రమోషన్ కూడా వచ్చింది. దాని తర్వాత ఒక ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను టీమ్గా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు యొక్క ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, దానికి సంబంధించిన వివిధ పూర్తిగా దీనికి సంబంధించి రికార్డ్ చేయడము, ఎవరికైతే ఈ యొక్క రికార్డ్స్ పంపించాలో వారికి ఒక సపరేట్గా ఒక లింకును కూడా ఏర్పాటు చేసుకొని వారికి పంపించారు. అయితే దీనికి సంబంధించి నా విషయంలో ఇప్పటికే కొన్ని ఫోన్ నంబర్స్ కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో పూర్తిగా అతని అనుచరులు కావచ్చు, అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనేది మాత్రము ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ విషయాలు మాత్రము పోలీసులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు చూస్తే మాత్రం ఇప్పటికే ఈ యొక్క ప్రణీత్ రావు సంబంధించిన ఫోన్ను కూడా ఇప్పటికే సీజ్ చేశారు. ఈ యొక్క ఫోన్లో కాల్ డేటా సంబంధించి కావచ్చు, వాట్సాప్ సంబంధించిన చాటింగ్ కావచ్చు పూర్తిగా రిట్రీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క డేటాను కూడా పూర్తిగా దీనికి సంబంధించి రికవరీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క డేటా రికవరీ అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా చాలామంది పేర్లు కూడా వెలువడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము అతనికి సహకరించిన వారికి సంబంధించి కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీని వెనక ఇంకా ఎవరెవరు రాజకీయ నాయకులు కావచ్చు, అంతేకాకుండా ఐపీఎస్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన అతనికి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో ప్రణీత్ రావును విచారిస్తే అన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు కూడా భావిస్తున్న తరుణంలో పూర్తిగా ఈ కేసును మినిట్ టు మినిట్ అంటే ఇప్పటి వరకు కూడా ఎంతమందికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ రికార్డ్స్ని ఎవరికి పంపించారు, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాటన్నిటిని కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక ప్రణీత్ రావు చాలా కీలకంగా ఉంది. అయితే అంతేకాకుండా ఇద్దరు మంత్రులకు సంబంధించిన ఎప్పటికప్పుడు వారు చెప్పిన ఫోన్ నంబర్స్ కావచ్చు, అంతేకాకుండా వారు చెప్పిన ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించి వారి యొక్క ఫోన్ ఎప్పటికప్పుడు ట్యాప్ చేసిన దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆ మంత్రులకు కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం.
చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రణీత్ రావును విచారిస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెళ్ళొకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐబిలో 2 గదులు కూడా ఏర్పాటు చేసుకున్నారు, 17 సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు కొన్ని పేర్లు పెట్టి మరి దీనికి సంబంధించి నాయకులకు ఫోన్ రికార్డింగ్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఒక ఫోన్ రికార్డింగ్ ట్యాంపరింగ్ చేయాలంటే కూడా దీనికి సంబంధించి చాలా అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము అధికార దుర్వినియోగం పాల్పడము, అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా దుర్వినియోగం పాల్పడము, అవినీతికి పాల్పడము, దీనిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ప్రణీత్ రావును కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెళ్ళొకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఇవి బ్రిటన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.